మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 5, 6 వచనాలు. అయితే సెరియా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఎతేరు కుమారుడైన అమాసాయను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయం వందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడుకట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను. నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాం. ఇప్పుడు మీ లేఖనాలని ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి తండ్రి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభా నేను మాట్లాడడానికే నిలబడిపోతుండగా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకుని మహిమ, ఘనత, ప్రభావాల్ని పొందమని అడుగుతా ఉన్నాను. చేర్చబడిన మా ప్రియులందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎవరైనా వస్తుంటే త్వరపెట్టి తోడుకొని రండి. రాకుండా నిలిచిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏవి వారిని ఆటంకపరుస్తున్నాయో వాటిని అధిగమించి నీ సన్నిధికి వచ్చి మేము మహింపరచులాగా సహాయం చేయండి. మనం ప్రియ సహోదరి చుండూరి వరలక్ష్మి ఏలూరు ఆశ్రమం హాస్పిటల్లో ఉంది. ఆయన తన ఈ కిడ్నీలలో ఏర్పడ్డ సమస్య నిమిత్తం అక్కడ చేరుంది. ఆయన మరి ప్రస్తుతం అయితే పరిస్థితి బాగానే ఉంది. ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి ఇచ్చారు. అతి రక్తం తక్కువగా ఉండడంతో మరి ఈ దినం మరి ఒక రక్తపు ప్యాకెట్ని ఎక్కిస్తారని మరి వినగలుగుతూ ఉన్నాం. నేల నుంచి మీద రేపు డిశ్చార్జ్ చేస్తారని కూడా చెప్తా ఉన్నాను. దయతలిసి ఉన్నాయని ఆ బిడ్డకు ఉండేటువంటి దోషమెల్లా పరిహరించి పూర్ణ ఆరోగ్యం ఇచ్చి తన గృహానికి తోడుకుని రమ్మని కోరుతున్నాను. కుమారులిద్దరూ ఒకరోజు ఒకరు దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు. వారి కుటుంబాలను కూడా దీవించండి. సోదరుడు సత్యనారాయణ గారిని ధైర్యపరచమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ నామమును అతిగా హెచ్చిస్తున్నాం. నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభు మా రక్షకుడునైన యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు ప్రేమ కలిగినాడు. ఆయన పగ తీర్చుకోవద్దు అని చెప్పాడు. మీకు మీరే పగ తీర్చుకొనక అని చెప్పాడు. పగ తీర్చుట నా వంతు అని ఆయనే చెప్పాడు. పగ తీర్చడం అనేది నా వంతు. రోమిలు రాసిన పత్రిక చూడండి. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12:20 దగ్గర రండి. చూడు పైకి దగ్గర చూడు 19 చదువుదాం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకునక. ఇది ఇక్కడ రోమా సంఘానికి పౌలు రాస్తున్నాడు కానీ నీ సొంత మాటలేమి కాదు ఇవి. ఆల్రెడీ ప్రభు చెప్పాడు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో 35వ వచనం. పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటవు అవి నావే అని ప్రభువే చెప్పాడు. నేను తీర్చుకుంటా పగ మీ తరపున, నేను ఇస్తా ప్రతిఫలం. కాబట్టి మీకు మీరుగా పగ తీర్చుకోవద్దు, మీకు మీరుగా ఏదో ప్రతిఫలాన్ని కోరుకోవద్దు, ఇలాంటి పని చెయ్యబాకండి అని దేవుడే ఒక హెచ్చరిక ఇచ్చాడు. అదే ఇక్కడ పౌలు గారు దాన్ని ఉటంకిస్తూ మరి రాసినటువంటిది ఇది. మీకు మీరే పగ తీర్చుకొనక అంటాడు. ఎందుకంటే పగ తీర్చుట నా వంతు అని కదా ప్రభు చెప్పాడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి
విశ్వాసికి పగ తీర్చుకోవడం పనికిరాదు. విశ్వాసి పగ తీర్చుకోవాలని అనుకోకూడదు అసలు. తన తోటివారు తనకి ఎంతైనా కీడు చేసి ఉండొచ్చు, ఎంతైనా అతనికి హాని కలిగించవచ్చు, నష్టపుచ్చిన వారిగా కూడా ఉండొచ్చు. ఇది ఏమైనా సరే, తనకు అవకాశం దొరికినా సరే తన మట్టుకు తాను పగా ప్రతీకారం తీసుకునే పనికి పోకూడదు. పగ తీర్చుకునే దేవుడికి అప్పచెప్పేసేయాలి కదా. ఇంకా మనం కూడా విశ్వాసులను పేరు పెట్టుకుని యోవాబులా నడుచుకుంటూ ఉంటాం. నేను విశ్వాసిని, బాప్తిసం తీసుకున్నాను, పాలలో పాలు పొందుతాను, మందిని క్రమాల్లోకి వెళ్తుంటాను, మాట అంటే పడ్డాం. వాడు అంత చూస్తాను, ఊరినే అంటాడు నన్ను, నేనేమైనా అప్పుకారం తినట్లేదా, వాళ్ళకి తినేది, నేను ఎవరిని అన్నానంటే ఊరుకోను, ఇది కుదరదు. నువ్వెవరు అనకుండా ఉండడం ఎంతో, ఎవరు నన్నే ఊరుకోవాలా, అది ప్రభు చిత్తం. నువ్వు అన్నావు రైటే, కానీ అవతలోడు ఏమైనా అన్నా సరే నువ్వు మాట్లాడకూడదు. అది దేవుని ఉద్దేశం. అది నేను తీర్చుకుంటే పగ. నిన్ను ఎవరైనా అన్నారనుకోండి అన్యాయంగా, నా బిడ్డను అంటే నేను ఊరుకుంటానా? నేను ఊరుకోను అని ప్రభు ఏం చేశాడుగా. వాళ్ళు తప్పు చేసినప్పుడు బబులోనీయులకి వారిని బానిసలుగా అప్పగించేశాడు. వాళ్ళు మరీ దారుణంగా పెచ్చిపెరిగిపోతే ఊరుకున్నాడా? ఏదో నా బిడ్డల మీద కోపం వచ్చి మనకి ఏదో కథ బుద్ధి వస్తుందని వాడిని మీ చేతికి నేను అప్పచెపితే ఇదంతా నా బలమే, నాకు నేనుగానే వీళ్ళని జయించి బానిసలను చేసుకున్నాను అని ఇష్టానికి నడుచుకుంటావా అని చెప్పేసి తుక్కురు ఆకొట్టేశాడు. ఊరుకోడు. తన బిడ్డల పక్షాన ఆయన ఎప్పుడూ ఉంటాడు. అవతలలో ఏమైనా చేయొచ్చు, రెచ్చిపోవచ్చు. మనం సైలెంట్గా ఉంటున్నాం కాబట్టి ఇంకా మనకు తిరిగిలేదని వాళ్ళు అనుకోవచ్చు. కానీ మన వెనకాల మన తరపున పనిచేయడానికి సృష్టికర్త అయిన దేవుడు, భయంకరుడైన దేవుడు ఉన్నాడు. ఆ సంగతి వారికి కనబడదు, తర్వాత అనుభవంలోకి వస్తుంది. ఎప్పుడు మనం మాట్లాడకుండా కూర్చోవాలి అంతే. అవతల వాళ్ళు తిడుతున్నా బదులు చెప్పకూడదు. మీదకి వచ్చి దూషిస్తున్నా ప్రతి దూషణ చేయకూడదు. మన నోటి వెంట ఆశీర్వచనమే కానీ శాపవచనం రాకూడదు. నేను ఏ తప్పు చేయలేదు, నిన్ను ఏం అనలేదు, నువ్వు నా మీదకి వచ్చి నీ ఇష్టానికి ఇలా వచ్చేస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను శపించును గాక, దేవుడు నిన్ను నాశనం చేయును గాక, ఇలాంటివి అనకూడదు. వాళ్ళు ఏమన్నా సరే మనం అనకూడదంట. అలా అన్నావు దేవుడు నిన్ను వదిలేస్తాడు. ఎందుకంటే పగ తీర్చుకునే పని నీ ఇష్టానికి నువ్వు చేసుకుంటున్నావు. ఇంకా ఆయనకి పని ఏంటి? నువ్వేం చేయనప్పుడు కదా ఆయన నీ పక్షాన వచ్చేది. నీ తంటాలేవి నువ్వు పడుతున్నప్పుడు ఇంకా ఆయన ఎందుకు వస్తాడు? రాడు. కాబట్టి మనం అది నేర్చుకోవాలా. అవతల వాళ్ళు దూషిస్తుంటే దూషి పని ఇవ్వండి, ఎందుకు అని కూడా ప్రశ్నించొద్దు. అది ఎందుకు చేస్తున్నారో దేవుడికి తెలుసు కాబట్టి కొంతకాలం ఉపయోగపడతాడు, అవకాశాలు ఇస్తాడు. ఆ తర్వాత రూట్ అవుట్ చేసి పారేస్తాడు, వేళ్ళతో సహా పీకి పారేస్తాడు. అది ఆయనకి మాత్రమే తెలుసు, ఆయన మాత్రమే చేయగలడు. కాబట్టి విశ్వాసులైన మనం యోవాబులా నడుచుకోకూడదు. ఇంకా అటువంటి ఆలోచనలు మనలో ఉంటే మనం నేరుగా వాళ్ళని తిట్టకపోయినా వారి మీద ఇంకొకరిని ఎగదీయచ్చు. మనం ఫేస్ టు ఫేస్ అనకపోయినా వాళ్ళ మీద లేనిపోని ఎలా మన పక్కోడికి చెప్పి ఎగజవచ్చు, అతను వెళ్ళచ్చు. అప్పుడైనా నీదే తప్పు, నువ్వే ప్రేరేపించావు. అవతలోడికి తెలియకపోవచ్చు, నువ్వు ఎవరిని ప్రేరేపించావో అతనికి నీ ఉద్దేశం తెలియకపోవచ్చు. కానీ
హృదయాంతర్యాలు ఎరిగిన దేవుడికి తెలియకుండా ఉంటుందా? ఆయనకి కనబడని సృష్టం ఈ సృష్టిలో ఉందా? ఉందా? ఆయనకి కనబడని సృష్టము అంటే సృష్టింపబడినది ఏదైనా సరే ఆయనకి కనబడకుండా ఉండేది ఏమైనా ఉందా ఈ సృష్టిలో? లేదుగాక లేదు. అన్నీ ఆయనకి తేటగా కనబడతాయి. పెద్ద స్క్రీన్ మీద చూస్తాడు ఆయన. చిన్ని రహస్యం ఎందుకు చాలా చిన్నగా ఎక్కడో రహస్యంగా నువ్వు చేసేదాన్ని ఆయన పెద్ద స్క్రీన్ మీద చూస్తాడు. నువ్వు ఎక్కడో చెవులు కుసకుసలాడతావు. ఈ కుసకుసలు అయినా డీజే సౌండ్లో వింటాడు ఆయన. ఆయనకి కనబడింది లేదు, ఆయనకి వినబడనిది లేదు. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోకుండా మన ఇష్టానికి మనం నడుచుకుంటే యోవాబులా అది నాశనానికి హేతువు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నా సరే దేవుని గుడారంలోకి వెళ్ళి బలిపీటకు కొమ్ములనట్టు కూర్చున్నాడు. చావు రాకుండా పోయిందా? చావు రాకుండా ఏం పోలా, చంపేశారు. చూడండి, అందులోనే మనం చూస్తాం. చూడండి 2వ అధ్యాయంలోనే మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టి బలిపీట కొమ్ములను పట్టుకున్నాడు కదా. అలా 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 బయటకు వచ్చేసరికల్లా 34వ వచనం దగ్గరికి వచ్చేసరికి, కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనయా వచ్చి అతని మీద పడి అతన్ని చంపగా చచ్చిపోయాడు అంతే. అరణ్యమందుండు తన ఇంటిలో పాతి పెట్టబడెను. అవసరమా ఇది? అతను యథార్థంగా సత్ప్రవర్తనతో ఉంటే ఈ పని కాకపోతే ఇంకొక పని. ఎందుకంటే తన బావమరిదే, తన మేనత్త కొడుకే సొలొమోను మట్టుకు వదిలేస్తాడా? దావీదు మట్టుకు చంపేమని సొలొమోనుకు చెబుతాడా? ఇతని ప్రవర్తన దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉంది. దాని కారణంతో అతన్ని చావడం అనేది తపల. ఒక సైన్యాధిపతి అలాంటి చావు, యుద్ధంలో పోరాడుతూ చచ్చిపోతే వీరమరణం. అది చాలా గొప్ప విషయం. కానీ ఇలాగా పిరికివాడుగా పారిపోయి దేవుని గుడారంలో లోపల దాక్కుని సైన్యాధిపతి, వేల లక్షల సైన్యం అతని అధీనంలో ఉంటుంది. లక్షల సైన్యం, సహస్రాధిపతులు అందరూ అతని ముందు చేతులు కట్టుకుని నుంచుంటారు. మామూలు ప్లేస్ కాదు అది, రాజుతో సమానం. తనకంటే పైన రాజు తప్ప ఇంకెవరు ఉండరు. అటువంటి ప్లేస్లో పెట్టాడు దేవుడు అతన్ని. కానీ అతను కలిగి ఉన్నటువంటి అసూయ, ఈ ద్వేషం, ఈ అహంకారం, ఈ పగ, ప్రతీకారం, అమాయకుల మీద, నీ శత్రువు మీద పగబట్టు, శత్రువుతో యుద్ధ రంగంలో పోరాడు, అది వేరు. ఇక్కడ అమాయకంగా ఇంటికి పిలిచి రహస్యంగా చంపడం దేవుడు చూడా. ఇప్పుడు ప్రతిఫలం అతనికి వచ్చేస్తుంది. అందుకని రోమా సంఘానికి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే, ఇది కూడా ఆల్రెడీ సామెతల్లో చెప్పబడ్డ మాటే, దాన్నే ఎత్తి రాశాడు. సామెతలు 25-21 ఉంటుంది. ఇది ద్వితీయోపదేశకాండం 32-35 ఉన్నట్టుగానే సామెతలు 25-21 కూడా, అమ్మా నీ పగవాడు, ఇక్కడేమన్నాడు నీ శత్రువు అన్నాడు. మరి రెండు ఒకటే కదా. నీ పగవాడు ఆకలిగా ఉంటే ఆయనకి భోజనం పెట్టు, దప్పికొంటే ఆయనకి దాహం అయ్యి, అలా చేయడం ద్వారా అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తావు అంటాడు. అప్పుడే ప్రతిఫలం ఇస్తాడు. నీ శత్రువుని ఎత్తిన నిప్పులు వేయాలంటే నువ్వు చేయాల్సింది నిజమైన నిప్పులు కాదు. అదే ఆకలి కొని అలిసిపోతుండే కదా అన్నం పెట్టాలా, గొంతుకెండిపోతుంటే గబగబ చల్లటి నీళ్ళు మజ్జిగ ఇవ్వాలా. ఇలా చేసినప్పుడు
అతనిలో మంట మొదలవుతుంది. నేను ఎంత తిట్టాను, ఎంత అవమానించాను, ఎన్నిసార్లు కొట్టడానికి వెళ్ళాను, అసలు కంట చూడనిచ్చానా నేను, అంత దారుణంగా నేను నడిస్తే, నేను ఆకలిగా ఉంటే ఆకలితో చావు అనుకోకుండా నాకు కూర్చోబెట్టి భోజనం పెడతా ఉన్నాడు. ఇలాంటిన్నా నేను ఎంత తిట్టాను, నాకు గొంతు ఎండిపోయి నేను చచ్చిపోబోతుంటే చల్లటి నీళ్ళు మజ్జిగ ఇచ్చి నన్ను బతికించాడు. ఇలాంటి వాళ్ళ నేను ఇంత దారుణంగా దూషించాను, హింసించాను అనేటువంటి బాధ బయలుదేరుతుంది లోపల. అది విపరీతమైన మంట, నెత్తి మీద నొప్పిలేసినట్టే. పేకల దాకా చల్ల నీళ్ళలో మునిగినా చల్లారదు. అది ఏసీ 16లో పెట్టేసుకుని కూర్చున్నా చల్లారదు. అది ఆ మంట అంత తీవ్రం. నువ్వు అలా చేసిన రోజున అతని నెత్తిన నిప్పులు కుప్పగా పోసిన వారు అవుతావు అని చెప్పేసి అన్నాడు ఆయన. ఈ సామెతల్లో అంతవరకే ఉంది. అయితే ఇంకొక మాట యాడ్ చేశాడు పౌలు గారు ఇక్కడ. కీడు చేత జయింపబడక మేలు చేసి కీడును జయించు అన్నాడు. కీడు మనల్ని గెలవకూడదు. యోవాబును కీడు గెలిచేసింది. యోవాబును కీడు గెలిచేసింది. పర్యవసానం అతని మరణం. అతను కీడు చేయకుండా ఉంటే, మేలు చేసుకుంటే కీడును గెలిచేవాడు. అలాగే మనం కూడా ఈ చెడు మార్గంలో వెళ్ళిపోయి కోపంతో, అసూయతోటి, పగ ప్రతీకారంతో అవతల వాడిని నాశనాన్ని కోరుకుంటూ నువ్వు ముందుకు వెళ్తున్నావు అనుకో, నిన్ను కీడు గెలుస్తోంది. నువ్వు కీడు వెంబడిపోతున్నావు. ఏది ప్రభు కూడదన్నాడో దాన్ని చేపట్టుకుని వెళ్ళిపోతున్నావు. అది ఎక్కడికి వెళ్ళిపోద్ది? గుండెలో పడిపోద్ది, నాశనానికి వెళ్ళిపోతుంది. అది చేపట్టుకుని వెళ్ళిన నువ్వు కూడా నాశనానికి వెళ్ళిపోతావు కదా. అందుకని ఈ మాట మళ్ళీ చదవండి. ఏమంటాడు ఆయన? కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. గెలువు. నువ్వు మేలు చేస్తే చాలు, కీడును గెలుస్తావు. ఎవరు నీకు కీడు అనుకుంటున్నావు, ఎవరు నీ శత్రువు అనుకుంటున్నావు, ఎవడు నీకు హాని చేస్తాడు అనుకుంటున్నావు, అలాంటి వాడికి నువ్వు మేలు చేస్తే అతనికి శత్రువు కాదు. ఇక నీకు శత్రువుగా చూడు ఇక నిన్ను. కాబట్టి అతనిలో ఉండే శత్రువు ఓడిపోతాడు. నువ్వు చేసిన మేలు గెలుస్తుంది అని ఇక్కడ పౌలు గారు ఈ మాట చెప్తా ఉన్నాడు. మరి ఏంటి మన పరిస్థితి? మనం ఎలా ఉన్నాం? యోవాబులాగా కాస్త మంచి, యోవాబులాగా ఇంకాస్త ఎక్కువ చెడు కలిగి ఉంటే ఏది గెలుస్తుంది? చెడే గెలిచిపోద్ది. రాకూడని మరణం వచ్చింది యోవాబుకి. ఎన్నో యుద్ధాలు చేశాడు. దావీదు రాజు అయినప్పటి నుంచి దావీదు తరపున ఎన్నో యుద్ధాలు చేసి విజేత అయ్యాడు. అందరి చేత శరణనిపించాడు. యోవాబు వస్తున్నాడంటే శత్రు రాజ్యాలు భయపడిపోయాయి. శత్రువుల గుండెల్లో సింహశపనం అయిపోయాడు. అలాంటి వీరాధి వీరుడు కుక్క చావు చచ్చిపోయాడే. ఆ దేవుని గుడారాల నుంచి లాక్కొచ్చి చంపి పారేశారు. కారణం ఏంటి? అతనిలో ఉన్న అసూయ, అతనిలో ఉన్న ద్వేషం, అతనిలో ఉన్న పగ, అతనిలో ఉండే ప్రతీకార ఏచ్ఛ. ఇవి అతన్ని అంత నీచుని చేసి పారేశాయి. అంత హీనమైన చావు చచ్చిపోయేలా కూడా చేసేసాయి. కాబట్టి దేవుడు ఏది ఉట్టినేమని ముందుకు తీసుకున్నాడు. రోమ 15:4 చెప్పినట్టుగా ప్రతీది కూడా మనకు బోధ కలగడం కోసం అని చెప్పేసి చదవండి. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలగడం కోసం పూర్వమందు రాయబడినవన్నీ కూడా. ఎందుకు ఈ యోవాబు గురించి,
యోవాబు చేసిన క్రియలను గురించి, ఫలితంగా అతనికి వచ్చిన ఫలాన్ని గురించి ఎందుకు మన కోసం రాసిపెట్టాడు దేవుడు. యోవాబులా ఉంటావేమో. ఈ ప్రకటనలో 3 అధ్యాయాలు చెప్పినట్టు నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, చల్లగా వెచ్చగా వండుకొని నువ్వు వెచ్చగా ఉంటే నేను నా నోట నుండి ఉమ్మ వేస్తాను అన్నట్టుగా యోవాబు పరిస్థితి కూడా అంతే. తను చల్లగాను లేడు, వెచ్చగాను లేదు. దేవుడు అంటే భయం లేకుండా లేదు, దేవుని మీద నమ్మకం లేకుండా లేడు. ఆ విషయమై రాజును కూడా ప్రశ్నించిన వాడు ఉన్నాడు దేవుని గురించి, దేవుని పక్షాన. కానీ ఒక పక్కన మళ్ళీ అసూయకు పోయాడు, ద్వేషానికి పోయాడు, పగకు పోయాడు, ప్రతీకారానికి పోయాడు, అహంకారాన్ని ప్రదర్శించాడు, నిర్దోషిని చంపేశాడు. నిర్దోషి. ఎందుకంటే యుద్ధంలో కత్తి పడేసి చేతులు ఎత్తే వాడిని చంపకూడదు. కత్తిలా అంటే తలకాయ వెళ్ళిపోద్దాడిది, కానీ నేరస్తుడు అవుతాడు అంతే. కత్తి పెట్టేసి చేతులు ఎత్తేస్తే తుపాకీతోనైనా షూట్ చేయకూడదు, కత్తితోనైనా నరకూడదు. ఎందుకంటే వాడు నీతో పోరాడట్లేదు. పోరాడితే చంపచ్చు. పోరాడకుండా తన చేతులు ఎత్తేసి శాంతి అన్నప్పుడు నువ్వు చంపితే దేవుడు అతని పక్షం అయిపోతాడు. అందుకనేగా మనం చూస్తుంటాం కదా, పోలీసులు ఏమంటారు, హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్ అంటారు. అంటే చేతులు రెండు పైనటి, అంటే చేతులు ఏ ఆయుధాలు లేవు నాకు అని చేతులు పైకి ఎత్తంటారు అన్నమాట. అది ఎత్తారనుకోండి, ఇలా పెట్టుకుని ఇలా అన్నాడు అనుకోండి, చెయ్యి ఇలా తీసేసరికి కాల్చేస్తారు. ఏమో తుపాకీ తీసి పేల్చేస్తున్నాడేమో, ఈ కత్తి వేస్తున్నాడేమో అని చెప్పేసి గబుక్కుని టక్కన పేల్చి పారేస్తారు. అందుకని ఏం చేస్తారు, చేతులు పైకెత్తు అంటాడు, హ్యాండ్స్ అప్. వాళ్ళు చంపకూడదు. మరి అబ్నేరు హ్యాండ్స్ అప్, చేతులు పైకెత్తాడు, నిర్దోషి అతను. అలాగే అమాషా, వీళ్ళిద్దరూ కూడా నిర్దోషుల్ని చంపేశాడు. ఒక రకంగా ఇస్కరియోతి యూదా గుర్తొస్తాడు. ఎందుకంటే ఈయన్ని సహోదరుడా అంటూనే కదా వెళ్ళాడు, సహోదరుడా అంటూ వెళ్ళాడు, నువ్వు క్షేమంగా వస్తున్నావా అంటూ వెళ్ళాడు. అలా వెళ్ళి ఏం చేశాడు, చంపేశాడు కదా. ఏమంటాడు, నా సహోదరుడా నీవు క్షేమంగా ఉన్నావా అని అడిగి ముద్దు పెట్టుకోవడానికి అతనికి పట్టుకుని తల గడ్డం పట్టుకుని ఒక చేత్తో ముద్దు పెట్టుకుంటున్నట్టు అన్నమాట. ఇంకో చేత్తో కత్తి తీసి పొడిచి పేగులు లాగేసాడు అక్కడ బయటికి. అంటే కత్తి ఎలా ఉంటుందంటే ఓ పక్కన ఇలా కుక్క ఉంటుంది, గ్యాలముల్లా లోనకి దూరిపోద్ది. లాగినప్పుడు లోన ఉన్నాయి పట్టుకుని లాక్కొచ్చేది, పేగులు కూడా బయటపడిపోయింది. అలా పొడిచేసాడు. మరి యేసుప్రభుని ఏం చేశాడు, ఇస్కరియోతి యూదా. మత్తయి సువార్త 26:49. బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దెట్టుకున్నాడు. ఇస్కరియోతి యూదా యేసుప్రభు దగ్గరకు వచ్చి నీకు శుభం, నీకు మేలా, శత్రువులు వచ్చేసి సంఖ్యలతో బంధించి ఈడ్చుకెళ్ళిపోవడం ఆయనకి మేలా, నీకు శుభం అని చెప్పేసి ముద్దెట్టుకున్నాడు ఏకంగా. దాన్ని గుర్తిచ్చాడు రోమా సైనికులకి, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను అతనే క్రీస్తు, నువ్వు బంధించేయండి అని చెప్పేసి 30 వెండి నాణాలకి అమ్మేశాడు. 30 వెండి నాణాలకి అమ్మేశాడు, ముద్దెట్టుకొని అప్పచెప్పేశాడు. ఇక్కడ యోవాబు తన తమ్ముడిని ముద్దెట్టుకొని చంపేశాడు. అలా కాకుండా కళ్ళెర చేసి, ఎరా నువ్వు పెద్ద పోటుకాడు అయిపోయావా, నా స్థానాన్ని ఆక్రమించేసుకున్నావు, నువ్వు అన్నయ్య అన్న గౌరవం కూడా లేదా నీకు అని కత్తీసి దెబ్బలాడిపోయాడు అనుకోండి, తను దెబ్బలాడతాడు, తన దగ్గరే కత్తి ఉంటుంది. అలా కొట్టుకుని ఎవడో ఒకటి చచ్చిపోతే ఇబ్బంది లేదు. అలాగా ఒక నిరాయుధుడిని మోసం చేసి ముద్దు పెట్టుకుని మరీ పొడిచి చంపాడు.
ఇది ఘోరాతి ఘోరమైన నేరంగా దేవుడు దీన్ని తీసుకున్నాడు. కాబట్టి దావీదు ముసలోడైదాకా ఉన్నవి కానీ అలా వదిలేస్తే ఇంక పెద్దోడు అయిపోయాడు కదా, ముసలి అయిపోయాడు, చచ్చిపోతాడులే అని ఊరుకోకు. నెరసిన వెంట్రుకలతో అతనిని సమాధికి పోనీయద్దు అంటే ఇప్పుడే చంపేయి. ఎలా చెప్పాడు చూడండి, ఇప్పుడే చంపేయి అనలా, ఇప్పుడు చంపేయి అనలేదు. నీ చిత్తానికి అనుగుణంగా చెయ్యి, కానీ నెరసిన వెంట్రుకలతో మాత్రం వాడు పోకూడదు అని చెప్పేశాను. చాలా న్యాయబద్ధంగా కనపడుతుంటాయి. అలాగే షిమీని గురించి కూడా అలాగే ఇస్తాడు. షిమీని గురించి కూడా, షిమీ ఏం చేశాడో నీకు తెలుసు కదా, అతని పట్ల నువ్వు న్యాయంగా చెయ్యి, అలా చేస్తావు, న్యాయంగా చెయ్యి అంటే నీకు నువ్వు కానీ చంపేసినట్టు ఉండకూడదు, వాడు చావాడి నెత్తికి తెచ్చుకోవాలా అని నర్మగర్భంగా చెప్తే, అప్పుడు ఏం చేసాడు సమూయేలు, నువ్వు ఈ పట్టణంలో చక్కగా ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండు, అలా ఎంతకాలం ఉంటావు ఉండు, నీ జోలికి నేను రాను. ఎప్పుడైనా నీ ఇల్లు దాటి గవిని దాటి బయటికి వెళ్ళావో ఆ రోజే నీకు ఆఖరి రోజు అన్నాడు. మంచిది అలాగే అని చెప్పేసి ఇల్లు కట్టుకొని ఇంట్లోనే ఉన్నాడు. తన పని వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతే వాళ్ళని ఎత్తుక్కుంటూ ఆ వ్యామోహంలో పడిపోయి వాళ్ళని ఎత్తుక్కొని వచ్చేద్దామన్నట్టుగా వెళ్ళిపోయాడు. అంతే, చచ్చాడు, చంపేశాడు. అంతే, నువ్వు మాట తెప్పావు కాబట్టి అయిపోయింది నీ పని. ఆ రకంగా షిమీని కూడా, ఎందుకంటే వాళ్ళు చేసింది వారినెత్తికే తెచ్చిపెట్టాడు దేవుడు. అన్యాయంగా అక్రమంగా వాళ్ళని ఏం చంపలే, అలా చంపితే నేరం వీళ్ళదవుతుంది కదా. అందుకని యోవాబు విషయంలోనైనా అది జరిగింది, షిమీ విషయంలోనైనా అది జరిగింది కదా. కాబట్టి ప్రతి వాళ్ళు మాట్లాడడానికి ఎలా ఉండాలా, మాట్లాడకూడదు కదా, మాట్లాడాలని నిదానించాలి. మర్చిపోయారు యాకోబు 1వ అధ్యాయం 19-20. ప్రతివాడు మాట్లాడడానికి నిదానించాలి. ఈ షిమీ అసలు నిదానించలా. తన కొడుకు తన మీద తిరగబడ్డాడు, దాని మీద రాజ్యం వదిలిపెట్టి చెల్లిపోయాడు. వాళ్ళు తంటాలు వాళ్ళు పడతారు. వీడికి ఎందుకు? సౌలు గోత్రీకుడు అంట, బెన్యామీను గోత్రీకుడు అంట. నా గోత్రానికి చెందిన సౌలును నువ్వు చంపేసి రాజ్యాన్ని నువ్వు ఆక్రమించుకున్నావు. దావీదు చంపాడు ఆ సౌలుని. నేను చంపాను అంటేనే వాడిని చంపేశాడు. నేను చంపానని వర్తమానం పట్టుకొచ్చారు వాళ్ళు. ఆ పట్టుకొచ్చిన వాడిని చంపేశాడు ఆయన. అలాంటిది దావీదు చంపుతాడా? అదేమన్నాడు, నరహంతకుడా చీ పో, నువ్వు ఏలాలని చెప్పేసి సౌలుని అతని యొక్క సంతతిని చంపేశావు అని నోటుకొచ్చింది వాగేశాడు. కానీ దావీదు కోప్పల్లా. అది కదా మనం చూపించాల్సిన లక్షణం. బాగా తీర్చుడు నా వంతు అని దేవుడు చెప్పాడు. కాబట్టి దావీదు అప్పుడు కూడా ఎక్కేశారు ఈ సిరియా కుమారులు యోవాబీళ్ళు. ఈ చచ్చిన కుక్క ఇంటిలో వాగుతున్నాడు, నువ్వును వీడు తల తెచ్చి నీ కాళ్ళు గడబెడతామన్నారా. సిరియా కుమారులారా, నాతో మీకేంటి? నా ఆలోచన వేరు, మీ ఆలోచన వేరు, నా పద్ధతి వేరు, మీ పద్ధతి వేరు. మీరెప్పుడు దుందుడికే వద్దు, అతను వదిలేయండి. దేవుడే వాడికి సెలవిచ్చి పంపించాడు, దావీదుని చెప్పించు అని. నువ్వు నేనెవరో ఆపడానికి? ఈ రకంగా నేను దోషణలు పాలవడం చూసైనా నా దేవునికి నా మీద జాలి కలుగుతుందేమో అన్నాడు. అంటే పగ తీర్చడం దేవునికి అప్పచెప్పేశాడు. అయింది, అబ్షలోము చచ్చిపోయాడు. మళ్ళీ తిరిగి హెబ్రోనుకు వచ్చేసాడు దావీదు. ఇలా అబ్షలోము చచ్చిపోయాడు, అబ్షలోము సైన్యం యుద్ధంలో ఓడిపోయింది అని తెలిసిందంతే. ఈ షిమీ మళ్ళీ చాలామందిని అంటేసుకుని వచ్చేసాడు దావీదు దగ్గరికి ఎదురు వచ్చేసాడు. ఏదో అంటారు కదా, అడుసు తొక్కనేలా కాలు కడుగనేలా అని ఒక సామెత చెప్తారు కదా. దావీదుని ఎవరిని తిట్టమన్నాడండి? ఇప్పుడు మళ్ళీ పరిగెత్తుకెళ్ళిపోయి, అయ్యా బాబా నా వల్ల తప్పు అయిపోయింది, ఈ చచ్చిన కుక్క నన్ను ఏం చేయి బాబా, ఇది బుద్ధి తక్కువ ఇలా మాట్లాడాను అని మళ్ళీ కాళ్ళ మీద పడతాడు. ఆ మాట అని ఉండకపోతే ఇప్పుడు ఈ పరిస్థితి వస్తుందా?
ఇవన్నీ మనకి పాఠాలే. తొందరపడి నోరు తెరిచి మాట్లాడకూడదు. ఆ తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి వస్తుంది. అయినా షిమీకి మరణం తప్పలే. దావీదును ఈ రకంగా దూషించినందుకు దేవుడు అతని పట్ల ప్రతీకారం చేసేసాడు. కాబట్టి యోవాబులా ఇంకా మన ఆలోచనలు ఉన్నాయా? అతనిలా అసూయ, అతనిలాగా ద్వేషం, అతనిలాగా పగ, అతనిలాగా ప్రతీకారం, అతనిలాగా అహంకారం. మనకి ఎన్ని సమర్థతలైనా ఉండొచ్చు, మంచి విద్య ఉండొచ్చు, విజ్ఞానం ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, దేవుడంటే భయము ఉండొచ్చు, దేవుని సన్నిధికి వస్తూ పొత్తు కూడా ఉండొచ్చు, దేవుని తరపున కొన్ని కార్యాలను కూడా నువ్వు చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ ఉండి కూడా ఉండకూడనివి కూడా ఉంటే నువ్వు వెచ్చగా లేవు, నువ్వు వెచ్చగా ఉన్నావు. అది దేవునికి నచ్చని స్థితి. నులివెచ్చని స్థితి ఆయనకి అసలు ఇష్టం ఉండదంట. నిన్ను నా నోట నుండి ఉమ్మేసేస్తానంటాడు. నా నోట నుండి ఉమ్మేసి పారేస్తాను. అవసరం మనకి కదా. కాబట్టి ఎలా ఉండాలి? యోవాబుని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? యోవాబు దేవుని పట్ల తనకి ఎలాంటి ఒక మంచి లక్షణం ఉందో అది ఎప్పుడూ కోరదగినది. దేవుడు తన చిత్తానికి అనుగుణంగా చేస్తాడు. మన ప్రయత్నం మనం చేద్దాం. అది చాలా మంచి ఆలోచన. మన జనుల పక్షాన, మన పట్టణాల పక్షాన మనం పోరాడుతున్నాం. మన దేవుడు తనకి ఇష్టమైన రీతిని జరిగిస్తాడు. నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ముందుకెళ్ళు అని చెప్పినోడు అప్పుడు నేను దేవుడే చంపుతాడని ఊరుకోవాలి కదా. నా తమ్ముడిని చంపేస్తాడా? అలానే అప్పుడు నేను చంపేస్తామనుకోకుండా దేవుడికి అప్పు చెప్పేస్తే దేవుడు చేయడా? అటువంటి మంచి లక్షణం కనపడింది. ఇంతే చెడు లక్షణం కూడా వచ్చేసి ఫలితం చనిపోకూడని చావు. ఒక సైన్యాధిపతికి, సైన్యాధిపతి యుద్ధ రంగంలో చనిపోవడమే గౌరవం. అలా కాకుండా భయపడి పారిపోయి దేవుని గుడారాలకు వెళ్ళి ఆ కొమ్ములు అడుకొని చీ అంత యుద్ధ శూరుడు. అతనికి తగిన పనేనా అది? అతని ఒక అనామకుడు, ఏమీ చేయలేనటువంటి వాడు, ఒక పిరికోడు. పారిపోయిన రీతిని యోవాబు పారిపోయి చనిపోవాల్సిన పరిస్థితి కదా. మనందరం కూడా యోధా గోత్రపు సింహమైన మన దేవుని పిల్లలం. అంటే మనం సింహాలమే. మన తండ్రి సింహం అయితే ఆయన పిల్లలు ఏమవుతారు? మనము సింహాలమే. సింహాలమని రోషం కలిగి ఉండాల్సినటువంటి వాళ్ళం. లయన్ కదా, యూదా దేవుడు లయన్. జీసస్ ఈజ్ ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ యూదా అంటాడు. యూదా గోత్రానికి ఆయన సింహం. ప్రకటన 5:5 దీన్ని మనం చదువుతాం. ఇదే మాట రోమా 8:29 కూడా ఈయన ప్రస్తావించాడు. కాబట్టి బ్రదర్స్ అండ్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ ఆర్ కాల్డ్ బిలీవర్స్. అంటే లయన్స్. లయన్స్ మనందరూ కూడా లయన్సే. సింహం యొక్క సంతానం. పేతురు ఆదులైన యాజక సమూహం అన్నాడు కదా. యూదా గోత్రపు సింహం. ఆయన పిల్లలమైన మనం కూడా సింహాలమేనంట. మన లైన్లాగానే ఉండాలంట. లైన్ అంటే LION, లైన్కి ఒక అబ్రివేషన్ ఉంది ఇక్కడ. ఎలా ఉండాలంటే లైన్ అంటే లిసన్ వెల్, బాగుగా వినేవారు, వినడానికి వేగిరిపడివారుగా ఉండాలని ఆత్మచేత యాకోబుతో దేవుడు చెప్పించాడు కదా. నెట్టుకు సహోదరులారా, వినడానికి వేగిరిపడివారుగాను, మాట్లాడడానికి కోపించడానికి నిదానించేవారుగాను ఉండాలా. అది కదా యాకోబు గారు చెప్పారు. వినడం అనేది దేవుని లక్షణం. అది తండ్రి ఏం చెప్పాడు, కుమారుడు అది విన్నాడు, దాన్ని చేశాడు. నా తండ్రి ఏం చెప్పాడు అదే చేస్తున్నాను నేనని చెప్పాడు. బాగుగా విన్నవాడు. ఆ తండ్రి నువ్వు చచ్చిపోవాలి నాయనా అని చెప్పాడు. నా ప్రజల కోసం నువ్వు చచ్చిపోవాలా, నువ్వు సిలువ మొయ్యాలా, నువ్వు కొరడా దెబ్బలు తినాలా, అవమానాలు పొందాలా, అన్నీ వినేశాడు. వినడం అంటే అనుసరించడమే కదా.
వినడం అంటే అనుసరించడమే. అనుసరించకపోతే వినినట్టు కాదు. అనుసరించకపోతే వినినట్టు కాదు. కాబట్టి మొట్టమొదటి అక్షరం ఎల్ అండ్ లిసన్ వెల్. బాగా వినాలా, అలాగే అనుసరించాలా. ఆ తర్వాత ఐ ఇన్వెస్టిగేట్ ఫుల్లీ, పరిశోధించే వారంగా ఉండాలంట. విని దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశోధించే అపొస్తలుల కార్యాలు 17:11 ఉంటుంది. విన్నది అలా ఉన్నదో లేదో అని చెప్పేసి వాళ్ళు పరిశోధిస్తూ ఉన్నారని రాయబడింది. కాబట్టి విశ్వాసులు దేవుని వాక్యాన్ని పరిశోధించువారు కావాలి. ఈ మధ్యకాలంలో లేనిపోని ఎలా బోధిస్తున్నారు చాలామంది. ఇందులో లేని చెప్తా ఉన్నారు, ఉన్నవి తీసేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది విన్నప్పుడు అలానే ఉందా లేదా అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి దీన్ని పట్టుకుని, లేకపోతే వాళ్ళు బిలీవరే కాదు. అది ఐ అంటే ఇన్వెస్టిగేట్ ఫుల్లీ. తర్వాత ఓ అబ్జర్వ్ అండ్ ఒబే, జాగ్రత్తగా ఆ విన్నదాన్ని అనుసరించటం, దానికి విధేయత చూపించటం. విన్న వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ దానికి విధేయత చూపించాలి. అది ఓ. తర్వాత ఎన్ నెవర్ గివ్ అప్, ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. నమ్మిన దానిని విడిచిపెట్టకూడదు, దేవుని నీతిని విడిచిపెట్టకూడదు, ఆయన న్యాయాన్ని విడిచిపెట్టకూడదు, ఆయన సత్యాన్ని విడిచిపెట్టకూడదు, ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన దయ, ఆయన లక్షణాలు ఏమవుతున్నాయో వాటిని వీటిని కూడా విశ్వాసి విడిచిపెట్టకూడదు. యోవాబు ఇవన్నీ వదిలేశాడు. యోవాబు ఇవన్నీ వదిలిపెట్టేశాడు. ఫలితంగా ఒక నికృష్టపు చావు చచ్చిపోయాడు. చనిపోకూడని స్థితిలో ఈయన చనిపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి లయన్ అంటే అండి లయన్, మన తండ్రి లయన్, ఆయన పిల్లలమైన మనం కూడా బుల్లి లయన్లమే, సింహపు పిల్లలం మనం. కాబట్టి ఆ లైన్లో ఉండేటువంటి లక్షణాలు ఒకటేంటి, లిసన్ వెల్, ఇన్వెస్టిగేట్ ఫుల్లీ, అబ్జర్వ్ అండ్ ఒబే, నెవర్ గివ్ అప్, వదిలిపెట్టకూడదు ఎప్పటికీ కూడా. మళ్ళీ 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 అడగాలి దేవుణ్ణి, మళ్ళీ మళ్ళీ అడగాలి దేవుణ్ణి, విసుక్కోకుండా అడగాలి దేవుణ్ణి. అందుకొరకు యేసుప్రభు కూడా కొన్ని ఉదాహరణలు చెప్పిన వాడుగా ఉన్నాడు కదా. కాబట్టి విశ్వాసం ఎప్పుడు కూడా ఆశ వదిలిపెట్టేయకూడదు. ఎందుకంటే అలా నడుస్తుంది, అలా నడవనివ్వండి. దేవుని చిత్తం కొరకు ఓపికతో కనిపెడతా ఉండాలా, మళ్ళీ 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 అడుగుతుండాలి. సొలొమోను మనకు ప్రార్థన మాదిరి చూపించాడు కదా. ముందేం చేశాడు, దేవుని స్తుతించాడు. ముందు దేవుని స్తుతించాడు కదా. 1 రాజులు 8:22 నుంచి ఆయన ప్రార్థనా విధానం మనకు కనపడుతుంది. ముందు దేవుని స్తుతించాడు. ఆ తర్వాత ఏం చేశాడు, దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాలు ఏమున్నాయో ఆ వాగ్దానాలన్నీ ఎత్తిపట్టుకున్నాడు. ఆ తర్వాత ప్రార్థన చేశాడు. ఈ వాగ్దానాలు ఎత్తిపెట్టుకోవడమే పట్టు విడిచిపెట్టకుండా ఉండడం అంటే. అనిచ్చి ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మన చుట్టూ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించి ఉండగా వాళ్ళందరూ మన చుట్టూ ఉన్నారు. దేవుని చేత వాగ్దానాన్ని పొంది దాన్ని నెరవేర్చుకున్నటువంటి ఎంతోమంది మన పితరులు మన చుట్టూ ఉన్నారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలా. వారి పట్ల నువ్వు చేశావు, మాట ఇచ్చి నెరవేర్చావు. వీరి పట్ల మాట ఇచ్చి నెరవేర్చావు. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడివి, నాకు కూడా మాట ఇచ్చావు, నాకు నెరవేరుస్తావు అని చెప్పేసి దేవుణ్ణి మళ్ళీ 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 అడుగుతూనే ఉండాలి. ఏం అడిగినా వెళ్ళలేదు అని వదిలేయకూడదండ. ఏది రాదాలో వదిలేస్తే ఇప్పుడు చూసినా కారం ఎక్కువైపోయింది అన్నారు, ఇప్పుడు చూసినా ఉప్పు లేదు అన్నారు. ఎందుకు వచ్చిన కూర నేను వండను అని మానేస్తావా? మానేస్తే వస్తుందా కూర వండుతూ నీకు? మరి ఏం వండి పెడతావు? నువ్వేం తింటావు? వదిలేస్తావా? వదలవు. మళ్ళీ 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 ఆఖరికి ఎంత బాగా ఉండేవమ్మా అనిపించుకుంటాం. అంతే కదా. గివప్ చేసేస్తే ఇంక రాదు నీకేదిని, ఏమి పొందలేవు.
కాబట్టి డోంట్ గివ్ అప్. విశ్వాసం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. ఇంకా 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 ప్రభుని అడగాల్సింది, పోరాడాల్సింది. ఖచ్చితంగా దేవుడు నెరవేర్చి తీరుతాడు. అంటే ఆయన కనిపెడుతూ ఉండొచ్చు ఒక మంచి అవకాశం కోసం. మనం కంగారు పడు అంటుంటాం. ఆయన ఏమీ నిద్రపోడు, కొనుక్కడు, నిద్రపోడు. ఆయనకి ఏం మతిమరుపు లేదు. నీకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అయితే నువ్వు కనిపెట్టాలా. ఒక చోట మామిడి పళ్ళు పంచిపెడుతున్నారంట. ఒక ఆయన తోటలో బాగా చాలా మామిడి పళ్ళు వచ్చేసినాయంట. వాళ్ళు లారీలు వేసుకొచ్చేసి ఉచితంగా ఒక్కొక్కరికి ఒక్కో మామిడి పండు అని ఇస్తున్నారంట. ఊరికనే అవుతుందంటే వాళ్ళ మంది వచ్చేస్తారు కదా. ఇంకా పెద్ద క్యూ అయిపోయింది, చాలా పెద్ద క్యూ అయిపోయింది. ఆ క్యూలో దేవుని యందు భయం భక్తి కలిగినటువంటి ఒక విశ్వాసి ఒక అబ్బాయి కూడా ఉన్నాడంట. తను కూడా క్యూలో వస్తున్నాడు. ఎక్కడో 200 ఉన్నాడు. అలా ఒకళ్ళకి వచ్చినోడికల్లా పండు చేతులు పెడుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒకడు ముందుకు వస్తున్నాడు, టికెట్ తీసుకున్నట్టే అలాగే వస్తున్నారు. చాలాసేపటికి ఇతను వంతు వచ్చిందంట. ఇతను వంతు వచ్చేసరికి ఇతని చేతులు ఓ పండు పెట్టారంట. అది అంత మంచిగా లేదంట. సుక్కుని జారిపోయి పక్కనే డ్రైన్ ఉంటే అందులో పడిపోయిందంట. ఇతను వంతు అయిపోయింది, పక్క లాగేశారు. మళ్ళీ పండు కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ లైన్లో నుంచోవాలి. ఇలా తిరిగి చూస్తే ఎక్కడో ఉందంట లైన్. ఏంటి దేవుడు ఇలా చేశాడు నాకు. ఇంత దూరం నుంచి వచ్చాను కదా, వచ్చి సరిగా నా చేతిలో కొన్ని రోడ్డు మీద పడింది, అది డ్రైవ్లో పడిపోయింది అని చెప్పేసి పాపం నిరుత్సాహపడ్డాడండి. కొంచెం నిరుత్సాహం వచ్చింది. అయినా మళ్ళీ లైన్లోకి వెళ్ళి ఉంచున్నాడు. ఇంతేలే నా పని, నాకు ఎప్పుడు ఇంతే, నేను ఏదేమికి వెళ్ళినా మొలపరిగా నాకు ఇలాగే జరుగుతుంది, వద్దు అని మానేయలే. మళ్ళీ వెళ్ళి ఇంత అక్కడికంటే లైన్ పెరిగింది. ఇప్పుడు 300 ఉన్నారు ఏకంగా. అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ ఓపికతో అలానే వచ్చాడు. ఇతను అంత వచ్చింది. ఇతని చేతిలో చాలా మంచి శ్రేష్టమైన పండు వచ్చిందంట. అతని చేతిలోకి ఇంతకు ముందు వాళ్ళకి ఎవరికి రాలేదు అలాంటి పండు వచ్చిందంట. అది పుచ్చుకుని పక్కకి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తున్నాడు, ప్రభువా ఇందాక ఎందుకు పాడేశావు, ఇప్పుడు ఇంత మంచిది ఎందుకు ఇచ్చావు? అందుకే పాడేశాను. అది మంచిది కాదు, దానికంటే ఒక మంచిది నీకు నేను దాచిపెట్టినప్పుడు నేను దానితో ఎలా తృప్తి పండిస్తాను. అందుకని దాన్ని రోడ్డు మీద కూడా కాకుండా ఇక్కడ డ్రైన్లో పడేలా చేశాను. ఇప్పుడు చూసావా ఎంత ఫలం వచ్చిందో నీకు, ఇది నీకోసం నేను దాచిపెట్టింది అన్నాడంట. మన ప్రభు సమస్తమును బాగుగా చేసేవాడు. ఏదో ఒకటి చేతులు పెట్టి పా అనేవాడు కాదు. ఆయన పేరే ఈయన సమస్తమును బాగుగా చేసేవాడు. ఏ లోపం ఉండదు ఆయన చేసే దాంట్లో. అలాగే ఆయన బిడ్డలు ఆయన ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ఆయన ప్రేమిస్తారో అలాంటి వారి కోసం ఏం చేస్తారంటే ఆయన సమస్తమును సమకూర్చి జరిగించేవాడు. రోమా 8:28 ఈ మాట మనం చదువుతాం కదా. ఆయన ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆ అబ్బాయి పట్ల దేవుడు కలిగి ఉన్న సంకల్పం ఎలాంటిది? ఆఫ్టర్ అది ఒక మామిడి పండే కావచ్చు, లేకపోతే ఒక ఉద్యోగమే కావచ్చు, ఏదో ఒక జాబు, ఏదో ఒక చిన్నదానికి నేను వెళ్ళిపోతాను అని అనుకున్నా అది నీకు రాకపోవచ్చు. అప్పుడు నీకు నిరాశ వస్తుంది. ఇదేంటి నేను వెళ్ళిపోదాం అనుకున్నాను, ఇలా అయ్యిందేంటి, నా తోటోళ్ళు వెళ్ళిపోయారు, నాకంటే తక్కువ మార్కులు వచ్చినోడు వెళ్ళిపోయాడు, నాకంటే అటు ఇర్రెగ్యులర్గా ఉంటాడు ఆడు వెళ్ళిపోయాడు, నాకేంటి రాలేదు. ఎలా వచ్చింది నీకు మంచిదాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉంటే ఏదో ఒకటి చేతిలో పెట్టి పంపిస్తాడు ఆయన. అది వెంటనే మనకు రావాల్సిన ఆలోచన ఏంటి, నాకు ఒక మంచిదాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు, అందుకే ఈ చిన్నదానికి నువ్వు పోకో వద్దు అని చెప్పేసి అది రాకుండా చేశాడు అని చెప్పేసి దేవుని మహింపరచాలా. నీ చిత్తం అయినా నువ్వు చేసినా బాగానే చేస్తావు, నువ్వు సమస్తం నువ్వు బాగుగా చేసే దేవుడు నువ్వు. కాబట్టి నా కోసం ఒక మంచిదాన్ని దాచే ఉంచావు, అంతవరకు నేను ఓపికతో ఉండాలని నాకు సహాయం చేయమని దేవుని అడిగి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాలి. దేవుని మహిమపరచాలి. అప్పుడు కదా దేవుడును నీ పట్ల చేసేదే. తర్వాత ఆనందం మామూలు ఆనందం ఉండదు.
ఆశ్చర్యపోతాం, నువ్వు ఆలోచించి పెడతాం. నాకు అడుగుల హై స్కూల్కి బదిలీ అయినప్పుడు నా పరిస్థితి అదే. నేను అసలు అడుగుల హై స్కూల్కి వద్దాం అనుకోలేదు. ఆ గణపూర్లో ఉన్నాయి యూపీ స్కూల్ ఉన్నాయి. యూపీ సరిపల్లిలో ఒక యూపీ స్కూల్ ఉంది, ముప్పత్తిపాడులో ఒక యూపీ స్కూల్ ఉంది, జల్లికాకినాడలో ఒక యూపీ స్కూల్ ఉంది. ఏదో ఒక యూపీ స్కూల్కి పోదాం, ఈ హై స్కూల్ వద్దే మనకి అని చెప్పేసి ఆ వెబ్ కౌన్సిలింగ్లో ముందు యూపీలు పెట్టుకొచ్చారు. ఒకవేళ జల్లికాకినాడ వస్తే రోజు అంత దూరం వెళ్ళి రావద్దా? ఇప్పటికే వాళ్ళు కూడా వెళ్ళి వస్తున్నాను కదా, వెళ్ళొచ్చాను కదా. ఆ తర్వాత ఇక హై స్కూల్కి తప్పదు అనుకుంటే ఇంకేంట్లో అడుగుకోలే పెట్టుకుందాం అని ఆ తర్వాత ఆప్షన్ అడుగుకోళ్ళు ఇచ్చాను. ఫలితాలు వచ్చినాయి. సెల్ ఎక్కిమంది మరి మెసేజ్ వచ్చినట్టుందని తీసి చూస్తే అడుగులు కనపడుతుంది. అస్సలు నేను అడుగులు ఆశించలేదు, అడుగులు జరుగుద్ది అనుకోలేదు. నిజంగా ఎంతసేపు అడుగులు వచ్చిందా, నేను అడుగులు అయిపోయిందా, నమ్మలేకపోయాను అనమాట. కాసేపు అలాగే నేను అడుగులు అయిపోయిందా. అలా చేస్తాడు దేవుడు. లేకపోతే నేను ఇప్పుడు ముప్పత్తిపాడు ఎంత దూరం వెళ్ళాలి? దగ్గర అత్తిలు దాకా ఉంటుంది ముప్పత్తిపాడు అంటే. ఏరు దాటేసి వెళ్ళాలి. తక్కువ దూరమా? ఇప్పుడు గోలగూడెం వెళ్ళట్లే, బోళ్ళు 25 కిలోమీటర్లు వెళ్తున్నాను. మళ్ళీ అదే పని అవును రోజును. ముప్పత్తిపాడో లేకపోతే జల్లికాకినాడో జరిగాయి. ఎందుకు వచ్చింది? సైకిల్ కూడా ఎక్కలేదు నీకు, లెఫ్ట్ రైట్ వెళ్ళిపో, ఇక్కడే ఈ ఊర్లోనే ఇచ్చేస్తున్నానని అడుగుకొని ఇచ్చాడు. వెబ్ కౌన్సిలింగ్ కూడా నా కోసమే పెట్టాడు దేవుడు. అంతకు ముందు వెబ్ కౌన్సిలింగ్ లేదు. టీచర్స్ ట్రాన్స్ఫర్స్లో ఏలూరు వెళ్ళాలి, అక్కడ చూపించే వాటిలో మనకి ఇష్టమైంది కోరుకోవాలి మన నెంబర్ వచ్చినప్పుడు. దాని ప్రకారంగా నేను అడుగుకొల్లు వచ్చే ఛాన్స్ లేదు. మాన్యువల్ జరిగితే అడుగుకొల్లు అసలు నేను రాను. అడుగుకొల్లు నేను రావాల్సిన ప్లేస్ నెంబర్ వేరు. నా నెంబర్ 65 ముందు రోజు వచ్చేద్ది. 211 అడుగుల్లో ఉన్నాయన నాయకర్లు. అతను వెళ్తే తప్ప ప్లేస్ నాకు రాదు. కాబట్టి నా ప్లేస్ వచ్చేసరికి, నా నెంబర్ వచ్చేసరికి అది ఖాళీగా ఉండదు. అప్పటికి ఏమి ఖాళీగా ఉన్నాయో అది కోరుకుని వెళ్ళిపోవాలి. అడుగులు ఎలా వస్తున్నాం? నన్ను కేవలం అడుగులను తీసుకుని రావడానికి ఎప్పుడు లేనిది ఆ సంవత్సరమే వెబ్ కౌన్సిలింగ్ పెట్టాడు దేవుడు. యూనియన్ నాయకులందరూ గొడవ పెట్టారు, వద్దు వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ పెట్టండి అని పోరాడారు. మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, ఈ సంవత్సరాన్ని మట్టుకు వెబ్ కౌన్సిలింగే అంది ప్రభుత్వం. వెబ్ కౌన్సిలింగ్ అయింది. ఇప్పుడు 211కి అది ఖాళీ అయితే అప్పుడు దాకా నా పేరు అలా ఉంచి, ఎందుకంటే యూపీల తర్వాత అడుగుల్లోకి కోరుకున్నాను, అది వచ్చేంత వరకు అలా ఉండిపోయి అది అతను ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు, ఆప్షన్ ఇచ్చేసాడు, వేరే చోటుకి వెళ్ళిపోతున్నాడు. అది ఖాళీ అయింది, నా పేరు అక్కడికి వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఇయర్ వెబ్ కౌన్సిలింగ్ లేదు. అంతకుముందు లేదు, ఎప్పుడు వెబ్ కౌన్సిలింగ్ లేదు. ఆ తర్వాత సంవత్సరాల నుంచి మళ్ళీ వెబ్ కౌన్సిలింగ్ ఆపేశారు. మాన్యువల్ ఇప్పుడు కూడా ఏలూరు వెళ్ళి అక్కడ కోరుకోవాలా, మాన్యువల్ జరుగుతుంది, వెబ్ కౌన్సిలింగ్ తీసి పారేశారు. మరి ఎందుకు పెట్టాడు? దేవుడు నా కోసమే పెట్టాడు. దాన్ని అడుగుకోవాలి హై స్కూల్కి తీసుకొస్తే పెట్టాడు. నమ్మడానికి వీలు పడదు. నమ్మశక్యం కాని సంగతులు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. చూడండి, ఆలోచన చేయండి. నేను అడుగుల్లో ఎలా వస్తాను? రాను కదా, చానమెల్ వెళ్ళాలి. అంటే నెక్స్ట్ ఇమీడియట్ ఖాళీ చానమెల్, క్లియర్ వేకెన్సీ. అది నా పేరు వచ్చేటప్పటికి చానమెల్ ఖాళీగా ఉంటుంది. చానమెల్ హై స్కూల్కి వెళ్ళాలి. అప్పుడు అప్పుడు కూడా క్యారేజ్ పుచ్చుకుపోవచ్చుదేగా, సంగ పెట్టుకుని పోవడమే. ఏం చేసినా ఏం గుర్తింపు ఉంటుంది? అడుగుల్లో వచ్చాము, దేవుని కృపను బట్టి అడుగుల్లో మన పేరు అక్కడ హై స్కూల్ ప్రాంగణంలో మన పేరు అక్కడ శిలాశాసనం మీద ఉండిపోయింది. ఎవరు ఆ గ్రౌండ్లోకి అడిగెట్టినా నా పేరు చూడకుండా ఉండరు. అలాగే దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ఇది ఆ స్కూల్ కోసం ఏమైనా చేసేటటువంటి అవకాశాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు చేయించాలనుకున్నప్పుడు తీసుకురాడా? అప్పటికి మందిరం కట్టేశాం, గొల్లగూడెం ఉండగానే కట్టేశాం ఈ మందిరం. నవంబర్ 1 హై స్కూల్లో జాయిన్ అయ్యాను, నవంబర్ 27 దీన్ని మనం డెడికేట్ చేశాం. అప్పటికి అయిపోయింది, పని అయిపోయింది. ఊళ్ళోకి వచ్చాక పని అయ్యి డెడికేషన్ చేశాం.
కదా. కాబట్టి నిరుత్సాహపడకూడదు. దేవుడు మన పట్ల పూచీ కలుగున్నాడు. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన చాలినవాడు. అది ఇవ్వడం కోసం అయినా కనిపెడుతూ ఉంటాడు, సమకూర్చుకుంటూ వస్తాడు. అవి సమకూర్చి నీ చేతిలో పెట్టేదాకా ఓపికతో, పేతురు అదే చెప్పాడు. 1 పేతురు 5:6 నుంచి చదువుతాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఓపికతో కనిపెట్టండి. ఓపికతో కనిపెట్టాలి. ఎప్పుడు చేస్తాడు? అప్పుడు దాకా ఓపికతో కనిపెట్టాలి. ఈ రీతి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మన పక్షాన పగ తీర్చుకునేటువంటి దేవుడు. ఎందుకంటే గొప్ప దేవుడు ఉన్నాడా? ఆయన ఆరాధించడానికి ఎందుకంటే ఎక్కువ కారణాలు మనకి కావాలా? దేవుని ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవ, వందనాలు స్తోత్రాలు నాయనా. మీకు చెప్పున ఇంతవరకు మా మధ్య నుండి మా పితరుడైన యోవాబు తనని గురించి మాకు నేర్పించిన పాఠాలను బట్టి మిమ్మల్ని హృదయమారా స్తుతిస్తూ గనపరుస్తున్నాం. ఆయన నీ కుమారుడి పేరు, అతనికి యెహోవా తండ్రి అనే పేరు యోవాబు అని ఇచ్చారు. ఏంటి నమ్మకం కూడా ఉంది. దేవుడు తన ఇష్టానుసారంగా జరిగిస్తాడనే ఆ నమ్మకాన్ని కనపరిచాడు. అలాగే దావీదు మీ చిత్తానికి వ్యతిరేకంగా జనాభాను లెక్కించడానికి సిద్ధపడ్డప్పుడు కూడా వద్దు, దేవుడు లెక్కించడానికి వీల్లేదన్నాడు. లెక్కిస్తే నీ ప్రజల మీదకి శిక్ష వస్తుంది అని ఎదిరించి చెప్పినటువంటి వాడు, మీ మీద తన విశ్వాసాన్ని కనపరిచిన వాడు. కానీ తనలో ఉన్న అహంకారం, అతిశయం, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం వీటిని గెలవలేకపోయాడు. అందువల్ల నిర్దోషి అయిన అబ్నేరుని చంపేశాడు. అందువల్ల నిర్దోషి అయిన అమాషాను చంపేశాడు. మరి దావీదు తన పట్ల మీరు జరిగిస్తున్నదంతా చూసి కూడా మీ చిత్తానికి విరుద్ధంగా, సొలొమోనుకు వ్యతిరేకంగా అదోనియా పక్షం వహించినటువంటి వాడుగా కూడా ఉన్నాడు. దానిని బట్టి అతని మరణాన్ని మీరు ఖాయపరిచేశారు. ఒక యుద్ధ శూరుడు, ఒక గొప్ప సైన్యాధిపతి, లక్షల సైన్యం మీద అధిపతి కుక్క చావు చచ్చిపోయాడు. అలాంటి మరణం సైన్యాధిపతికి రానేకూడదు. కారణం ఏంటంటే అతను మీ చిత్తానికి విరుద్ధంగా నడుచుకున్నాడు. విశ్వాసిగా కొనసాగుతూనే అలా నడుచుకోవడాన్ని బట్టి, అలాగే మేము కూడా ఒకవేళ నీ యందు భయము, భక్తి, నమ్మకం కలిగి ఉన్న వారంగా, విశ్వాసులంగా ఉంటా కూడా అసూయను, ద్వేషాన్ని, పగను, ప్రతీకారాన్ని, అహంకారాన్ని గెలవలేకపోతే మేము కూడా యోవాబులాగానే నష్టపోతాం. కాబట్టి విశ్వాసకి తగిన విధంగా పగ, ప్రతీకారం అది మీదని మీకే విడిచిపెట్టేసి మా శత్రువులను కూడా మేము ప్రేమించి వారికి ఆకలికి అన్నం పెట్టి, దప్పికకు దాహం ఇచ్చి ఇటువంటి పనులు మేము చేయడాన్ని బట్టి శోధనను గెలవగలుగుతాం. మా పితరుడు పౌలు చెప్పినట్టుగా కీడు చేత జయించబడక మేలు చేసి కీడును జయించమన్నారు. మేమందరం కూడా కీడు మమ్మల్ని ఎప్పటికీ గెలవకూడదు. ప్రతిగా మేము మేలు చేసి కీడును గెలవాల్సిన వారంగా ఉన్నాం. ఆ రీతిగా నడుచుకోవడానికి ఈ పాఠాలను ఉపయోగించుకునేలాగున సహాయం చేయండి. ఇప్పుడు ఆరాధించిపోతున్నారు నాయన, మీరు ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసునామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ఆది అంతము లేనివాడా, అల్ఫయు ఒమేగయునైన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మరొక వారం మీ కృపాసన్నిధికి వస్తున్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేవుని బలహీనతో మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను కొద్ది నిమిషాలు బలపరచండి. ఈ మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకోండి. చేర్చబడిన ప్రియులను బట్టి వందనాలు.
ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగానే సహాయం చేయమని ప్రభు రక్షకుడు యేసునామములో మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ మాటలు అపొస్తలులు మరొకరు చెప్పినవి కాదు. యేసు ప్రభువే సాక్షాత్తు తన నోటితో చెప్పినటువంటి మాటలు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏం చెప్పాడు మరొకసారి చదవమ్మా. కింద భాగానికి వెళ్ళిపో. ఆయన ఎందుకు వచ్చాడు ఆ భాగం చదువు. ఇంకా కింద అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయధనంగా. అది మొదటిది పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, చేయడానికి వచ్చాడు. రెండవది అనేకులకి, ఇదే ప్రధానమైనటువంటిది, అనేకుల ప్రాణ విమోచన క్రయధనంగా తనను బలిగా అర్పించుకోవడానికి వచ్చున్నాడు. ఎవరు ఆ అనేకులు? ఎవరు అనేకులు? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని. అంటే అనేకులకి భేదమే లేదు, వాళ్ళు వీళ్ళే, అందరూ కూడా ఆజ్ఞాతిక్రమ పాపం చేసి దానివల్ల వచ్చే జీతమైన మరణ పాత్రులుగానే ఉన్నారు. వారు విడుదల పొందాలంటే వారి ప్రాణ క్రయధనం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఎవరో ఒకరు. ఇప్పుడు మనం ఎవరి వస్తువు ఏదైనా, మన పశువు ఒకరిది ఏదైనా పాడు చేసింది అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి కట్టేశారనుకోండి, దానికోసం మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు? మాకు ఇది ఇంత నష్టం చేసింది కాబట్టి ఈ నష్టాన్ని మాకు ఇచ్చి దీన్ని తోలుకెళ్ళిపోండి. న్యాయమే కదా అది. అంటే అక్కడ ఒక నష్టం ఏర్పడింది, అందుకే దాన్ని కట్టేశారు. దాన్ని విడిపించాలంటే ఆ నష్టమే క్రయధనం. ఎంత నష్టం, ఎంత మేర నష్టం జరిగిందో అంత చెల్లిస్తే కానీ దాన్ని వదలరు. అలాగే మనమందరం కూడా ఆజ్ఞాతిక్రమ పాపం వల్ల పాపానికి దాసులైపోయాం. మన మీద ఏలుబడి పాపానికి వచ్చేసింది కదా. ఆ మాట కయ్యనుతో చెప్పినప్పుడు ప్రభువు చెప్పాడు, దాని మీద నీకు వాంఛ కలుగుతుంది, అది నిన్ను ఏలుబడి చేస్తుందని చెప్పాడు కదా. ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంటుంది అది. అలాగే ఎప్పుడైతే పాపం మన మీదకి వచ్చిందో, మనం పాపం ఏలుబడి కిందకి వెళ్ళిపోయామో, మనం మన ఏలుబడిలో ఉండవు. అబద్ధం అనేది పాపం. ఎవరైనా అబద్ధానికి అలవాటు పడిపోయారు అనుకోండి, ఇంకా వాళ్ళని నడిపించేది అబద్ధమే ఎప్పటికీ కూడా. నిజం చెబుదామని నీకు చెప్పలేరు, ఆల్రెడీ ఒక అబద్ధం ఆడేశారు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా అది ఎదురు, దాన్ని నిజం అనిపించుకోవడానికి ఇంకో అబద్ధం, దాన్ని నిజం అనుకోవడం ఇంకో అబద్ధం, ఇలా ఇంకా 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 వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే మనం మన వశంలో లేము, అమ్ముడు పోయాం పాపానికి అన్నమాట. అదే రీతిని మనందరం కూడా జ్ఞాతిక్రమ పాపం కాదనంద చేసి పాపంలో పడిపోయి దానివల్ల వచ్చే జీతమైన మరణానికి పాత్రలమైపోయాం. సాతాను కోరిక అదే. అందుకని మన ఆది తల్లిదండ్రులను మోసం చేసి వారి ఆజ్ఞను అతిక్రమించేలా చేసి పాపంలో పడిపోయేలా చేశాడు. వారిలో నుంచి వచ్చిన వారందరూ కూడా పుట్టుకతోటి పాపులు, పుట్టుకతోటి శాపగ్రస్తులు అయిపోయి ఉన్నాం. మనం దీని నుంచి విడుదల పొందాలని ఈ లోకంలో ప్రతి దేశంలోనూ ఇందుకోసం ఏదో రకమైనటువంటి పనులు చేస్తూనే ఉన్నారు. మన దేశంలో చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, ఎన్నో చోట్లకి వెళ్ళి సముద్రాల్లో ములుగుతారు, నదుల్లో ములుగుతారు. అలాగే ధర్మసత్రాలను కట్టిస్తారు, గుడులు కట్టిస్తారు, అన్న సంతర్పణలు పెడతారు. ఎందుకు చేస్తారు ఇవన్నీ?
పుణ్యం వస్తుంది. ఈ కాటాలో ఓ పక్కన పాపం నిండిపోయి ఉండిపోయింది, పుణ్యం లేచిపోయింది పైకి, ఇది కిందకి దిగిపోయింది. కాబట్టి ఏదో పుణ్యకార్యాలు ఉదాహరణకాల ఒకటి చేసి దీనిలో పడేస్తే ఇది దిగి తేలిపోద్ది అనేటువంటి కోరిక. పాపం తేలిపోయి పుణ్యం దిగిపోద్ది, అది మనకి ఆ ఫలం వస్తుంది, సద్గతులు వస్తాయి అనేటువంటి ఆలోచనతో రకరకాల ప్రయత్నాలు మనుషులు చేస్తూనే ఉన్నారు. దేవుడు మనకు కూడా ధర్మశాస్త్రం ఇచ్చాడు. ముందు తన బిడ్డలకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. దాన్ని అనుసరించి నడుచుకోవడం ద్వారా ఈ పాపపు శిక్ష అయిన మరణాన్ని నుంచి తప్పించుకోవాలనేటువంటి ఆశతోని ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ ఆ ధర్మశాస్త్రం వల్ల ఎవరు కూడా పాపంలో నుంచి బయటపడలే. ఎందుకంటే కేవలం కర్మకాండం ఉంది, అందులో మనసుకి సంబంధం లేదు. ఇలా చేయాలి అలా చేయడమే, మనసుకి సంబంధం లేదు. కానీ పాపం జరిగింది మనసు వల్లే కదా, దానికి సంబంధం లేకుండా ఏ కార్యం చేసినా మనకి విడుదల అనేది దొరకదు. ఎందుకంటే మన ఆది తల్లి ఆ పండును చూసినప్పుడు మనస్సుతో ఆలోచన చేసింది. ఆ స్త్రీ ఆ ఫలాన్ని చూసినప్పుడు, చెట్టును చూసినప్పుడు తనకి ఏమేమి ఆలోచనలు వచ్చాయి? అవి మనసులో నుంచే పుట్టుకొచ్చాయి. ఆ ఫలం ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు. ఈ తలంపులు ఎక్కడి నుంచి వచ్చాయి? మనసులో నుంచి వచ్చాయి. కానీ ధర్మశాస్త్ర కర్మకాండ మనసుకి కర్మకాండకి సంబంధం లేదు. ఎవడైనా పాపం చేతి గురిని లేదా ఎట్లను బలి అర్పణలుగా ఇవ్వాలా అన్నారు, అలా ఇచ్చేస్తున్నారు అంతే. కర్మకాండ దానివల్ల రక్షింపబడలేకపోయారు, విశ్రాంతి దొరకలేదు మనుషులకి. కాబట్టి ఏం చేశాడు? ఇక ముందు ఈ రకంగా సరిచేయాలనుకున్నాడు, అది సరవలా. ఎలా అయితే ఆదాము ఒంటరితనాన్ని అప్పటికే సృష్టించినటువంటి సమస్త జంతుజాలంలో నుంచి ఒక దాన్ని ఈయనకి జత చేసి ఒంటరివాడు కాకుండా చేయాలని ముందు తలంచాడు దేవుడు. అది పనిచేయలే. కాబట్టి తనలో నుంచి మళ్ళీ క్లోనింగ్ చేశాడు, ఇంకొక స్త్రీమూర్తిని నిర్మించాడు. అలాగే ఇక్కడ కూడా ధర్మశాస్త్రం ద్వారా వీరందరినీ పాపంలో నుంచి వెలుపలికి తీసుకొచ్చేసేయాలి, మళ్ళీ నా రాజ్యానికి వారసులను చేసేసుకోవాలి అని ఆయన కోరుకున్నాడు. అయితే వేళ్లతో లెక్క పెట్టే వాళ్ళు మట్టుకే మారారు కదా. కొంతమంది ఉన్నారు మారినారు, కానీ చాలా తక్కువ. కాబట్టి ఆదికాండం 3వ అధ్యాయంలోనే ఆయన ప్రమాణం చేసినట్టుగా స్త్రీ సంతానంగా ఆయన ఈ లోకానికి వచ్చేసాడు. గలతీ 4:4లో మనం చదువుతాం, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఎలా వచ్చాడు? స్త్రీ గర్భాన పుట్టాడు అని. దాని నెరవేర్పు అంటే ఆదికాండం 3:15 నెరవేర్పు ఇక్కడ గలతీ 4:4లో మనకు కనపడుద్ది. ఎందుకు వచ్చాడు? స్త్రీ సంతానంగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఈ అనేకుల పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడం కొరకు, వారి ప్రాణాలకు ఖైదనంగా తన ప్రాణం ఇచ్చేయడానికి ఆయన వచ్చాడు. అది ఈ లేఖన భావం. అర్థమైంది కదా? ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది? వచ్చాడు అనేకులకు ఖైదనంగా, అనేకుల ప్రాణాలు ఖైదనంగా వచ్చాడు. ఆయన కల్వరి సిలువ బలిపీఠం మీద తన ప్రాణమైన రక్తమంతా కార్చేసేయడం ద్వారా మనందరికీ విడుదల ఇచ్చాడు. ఏ కర్మకాండ చేసి ఈ విడుదలను పొందాలని మనం ఆశపడుతున్నామో అది మన వల్ల కాకపోయేసరికి ఆయన ఈ కృపచేత మనందరి తరపున తన ప్రాణాన్ని, ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్తుంది కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణమని. కాబట్టి మన ప్రాణానికి విడుదల దొరకాలి, మనం విమోచింపడాలంటే ఇంకొకటి చనిపోవాలా. కాబట్టి మనల్నందరినీ సృష్టించిన, మనందరికీ మూలమై ఉన్నవాడు ఆయనలోనే మనం అందరం ఉన్నాం. కాబట్టి ఆయన ఒక్కడు తన ప్రాణాలు పెట్టడం ద్వారా దాన్ని ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో వారందరికీ విడుదలని ప్రకటించేశాడు ఆయన కదా. కాబట్టి మనం విడుదల పొందాము అంటే ఊరికి జరగలేదు, అది మన కొరకు
క్రయధనం చెల్లించాల్సి వచ్చింది. ఆ క్రయధనం ఏంటంటే ఆయన ప్రాణమే. మనం సజీవులుగా ఉన్నాము, నిజజీవ వారసత్వాన్ని సంపాదించుకుంటున్నాము అంటే మన కోసం క్రీస్తు ప్రాణం పెట్టడం ద్వారానే అది జరిగింది. ఆయన తన ప్రాణం పెట్టి మనం బతికించుకున్నాడు. అంటే ఇప్పుడు మనం మన సొత్తు కాదు. మనం లాస్ట్ అయిపోయాం, మనం ప్రాణాలను కోల్పోయాం, పోగొట్టేసుకున్నాం. కానీ మనం బ్రతకాలి అంటే ఇక్కడ శరీర సంబంధమైన బ్రతుకు కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఈ మర్మాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఆత్మీయంగా మనం బతకాలి అంటే, ఎందుకంటే మనల్ని పుట్టించింది ఆత్మీయంగానే పుట్టించాడు, మరణం లేని వారిగానే పుట్టించాడు. పాపం మరణం తీసుకొచ్చింది కాబట్టి ఈ మరణాన్ని మళ్ళీ చేయాలంటే పాపం పోవాలా. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం నిర్దోషము నిష్కల్మషమైనటువంటి యేసుప్రభు యొక్క రక్తమే. దాన్ని చెల్లించడం ద్వారా ఇప్పుడు మనకి విడుదల వస్తుంది. అంటే మనం మన సొత్తు కాదు, మన కోసం వెల చెల్లించిన ఆయన సొత్తు మనం. అదే బాప్తిస్మ సమయంలో మనం చేసే ప్రమాణం కూడా, నా కోసం తన ప్రాణం పెట్టిన యేసుప్రభు కొరకే నేను ఇక మీదట జీవిస్తాను అని మన ప్రమాణం కూడా అక్కడ చేస్తాం బాప్తిస్మం తీసుకునేటప్పుడు కదా. కాబట్టి ఆ రీతిగా ఆయన కోసం బ్రతికేటువంటి వారు ఉంటారే, వారికి మాత్రమే ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టెలోను, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసాల్లోనూ పాలు పంపులు పొందడానికి అర్హత ఉంటుంది. కాబట్టి మనల్ని కొన్న ప్రభు కొరకే మనం జీవిస్తున్నామా? ఆయన కొరకే జీవించడం అంటే ఏంటి? మనల్ని కొన్న ఆయన కోసమే మనం బతకాల. ఆయన కోరిక ఏంటి? దానికోసం మనం బతకాలి. ఎందుకంటే మనం మన సొత్తు కాదు, ఆయన సొత్తే, ఆయన మాటే. రేపు మీ ఇంటికి మీ పొలంలో పనిచేయడానికి వస్తాము, 1000 రూపాయలు అని చెప్పేసి మనం అమ్ముకున్నాం అనుకోండి, వాళ్ళ పొలంలోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలా? మనల్ని ఎవరు కొనుక్కున్నారు, ఆయన ఏం పని చెప్తే చేయాలా, అంతే కదా. ఈ గట్లం కొట్టండి అన్నారనుకోండి, నాకు ఈ గట్టు నచ్చలేదు, నేను ఆ గట్టు కొడతాను అన్నాం అనుకోండి, ఏమంటాడు? పాప అంటాడు, అది ఏది కొట్టమంటే అది కొట్టాలా. ఇది తిరగేయాలి, అమ్మో చాక్ గట్టిగా పట్టేసింది, ఇది తిరగేయాలండి నేను, అక్కడ బాగుంది మెత్తగా అక్కడ తిరగేస్తానంటే ఎదురుతుందా? మనల్ని కొనుక్కున్న ఆయన ఒక రోజుకి మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి ఆయనకి అమ్ముడు పోయిన వారు, ఆయన ఏం చెప్తే అదే చేయాలి. అందుకు విరుద్ధంగా మనం పనిచేస్తే ఫలితం మనకు ఉండదు. అలానే మనము మన సొత్తు కాదు, మనం అమ్ముడుపోయాము, తన రక్తంతో కొనుక్కున్నాడు మనల్ని ఆయన. కాబట్టి ఆయనకి ఇష్టమైన పనులు చేయాలా, ఆయనకి నచ్చిన విధంగానే మనం బ్రతకాల, ఆయనకి నచ్చిన విధంగానే మన ఆలోచనలు ఉండాలా. అంతేగాని ఆయనకు విరుద్ధంగా నీ ప్రేమ నాకొద్దు, నీ జాలి నాకొద్దు, నీ దయ దాక్షిణ్యాలు నాకొద్దు, నీ కరుణ నాకొద్దు, నీ సహనము నాకొద్దు, నీ త్యాగం నాకొద్దు, చాలా నష్టపోతాను నీ లోకంగా, కాబట్టి నేను కోరుకున్నట్టే ఉంటాను అంటే నీ బాప్తిస్మం నిన్నేమి రక్షించదు, అదేమి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. క్రీస్తులా మారాలి నువ్వు, అప్పుడే ఆయన వెంట వెళ్తావు. ఆయన లక్షణాలు మనం పొందుకుపుచ్చుకోవాలా, ఆయనలా మారిపోవాలా. ప్రభు తండ్రి కోరిక అదే కదా. మనం చదువుతాం కదా రోమా 8:29లో, తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడు కావాలా, అది తండ్రి కోరిక. క్రీస్తులా మనమందరం మారిపోవాలన్నదే దేవుని కోరిక. ఆయనకు చూపించినట్టుగా ప్రేమ చూపించాలా, ఆయన చూపించినట్టే క్షమాపణ చూపించాలా, ఆయన చూపించినట్టే దీర్ఘశాంతం వహించాలా, ఆయన చూపించినట్టే సత్యాన్ని చెప్పాలా, అన్నీ అన్నమాట. ప్రభు ఏమనుకుంటాడో, ఎలా చేయాలనుకుంటా అవన్నీ మనం చేస్తేనే ఆయన వల్ల మనకి క్షేమం. ఆయన సత్యంలో నిలబడకుండా, ఆయన ప్రేమలో నిలబడకుండా, ఆదివారం వస్తున్నా కదా, నేను ఎప్పుడో బాప్తిస్మం చేసుకున్నాను కదా, కాబట్టి నేను బలలో నేను పాలు పొందేయచ్చు అని అనుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకున్న వారం అయిపోతాం. ఎందుకంటే మన కోసం ఖైదనం చెల్లించాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు ఆయన.
ఆయన చెప్పాడు లూకాసు సువార్తలు 24వ అధ్యాయం 44వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఆయన వెళ్ళిపోయే ముందు తన శిష్యులతో చెప్పాడు. నేను మీకు చెప్పాను కదా ముందు మీకు, నా నిమిత్తం రాయబడింది ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది, ప్రవక్తల వచనాల్లో ఏం రాయబడింది, కీర్తన గ్రంథంలో ఏం రాయబడింది, ఇవన్నీ నెరవేరాలని చెప్పాను కదా, ఇవన్నీ నెరవేర్చేశాను, నేను నెరవేర్చేశాను అని ప్రభు అక్కడ శిష్యులతో చెప్పిన సందర్భాన్ని మనం చూస్తాం. నిర్గమకాండంలో 21వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుదాం. అంటే ఒక ఎద్దు అన్నిటి ప్రకారం ప్రాణ విమోచన నిమిత్తము ఆ క్రయధనం, విమోచన క్రయధనం చెల్లించాలని ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి మన ప్రాణాన్ని విమోచించడం కోసం క్రయధనంగా ప్రభువు ఆయన రక్తాన్ని చెందించేశాడు. కొనుక్కున్నాడు ఆయన మనల్ని, ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు. కాబట్టి మనం ఆయనలోనే ఉండాలి, అంటే ఆయన లక్షణాల్లో ఉండాలి, మనలో ఆయన కనబడాలి. ప్రభు గురించి వింటారు, ఆయన చూడలేదు ఎవరునో, కానీ మనలో ఆయన చూపించాలా. యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు, ఆ ప్రేమ మనలో కనపడుతుందా? ఆయన సత్యాన్ని నిలబడేవాడు, ఆ సత్యం మనలో ఉందా? ఆయన మాట తప్పనివాడు, ఆ మాట తప్పని స్వభావం మనలో ఉందా? ఆయన త్యాగమూర్తి, ఏమైనా త్యాగం చేయగలుగుతున్నావా? ఆయన క్షమించేవాడు, క్షమించగలుగుతున్నావా? ఇలా అన్నమాట. ప్రతి దానిలోనూ ప్రభు యొక్క లక్షణాలు మన ప్రవర్తనలో కనపడాలి. మన మాట, ప్రవర్తన, ప్రేమ, చూపు, వీటన్నిటిలో క్రీస్తు ప్రతిఫలించాలి, చూపించాలి. అప్పుడు ఆయనలో మనం మారిపోయామని అర్థం. అప్పుడు మాత్రమే ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొంది అర్హత ఉంటుంది. అంతేగాని బయట వాళ్ళు ఎప్పుడు గుడికి వెళ్తారు, వీళ్ళు ఆ యేసుప్రభు చెప్పింది ఒక్కడో చేయరంటే ఇలా అని ఇతరులు మనల్ని నిందిస్తే వాళ్ళు తీర్పు తీర్చేశారు మనకి. వాళ్ళు వింటున్న మాటలను బట్టి మనం లేవు. వింటున్నది ఒకటి, ఈ మనుషుల్లో కనబడుతున్నది ఒకటి. దాన్ని బట్టి దేవుని నామం కనపరచబడదు. అలాంటి వారు ఆ బలలో పాలు పొందితే ఏమవుతుందట? కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము చదువు 28 నుంచే. కాబట్టి ఎవడు అయోగ్యంగా అంటాడు, యోగ్యత సంపాదించుకోవాలి. ప్రభువులాగా నువ్వు మారితేనే యోగ్యుడు, ఆయనలాగా నువ్వు మారితేనే, ఆయన లక్షణాలన్నీ నీలో కనపడితేనే మనం యోగ్యులం. ఏ ఒక్క లక్షణం కూడా కనపడకుండా అందులో పాలు పొందుతానని మనం బయలుదేరితే మనం అయోగ్యులంగా పాలు పొందుతున్నాము అని అర్థం. అలా అయోగ్యంగా పాలు పొందితే ఏమవుతుందంట? చదవండి. మీలో 30వ వచనం, మీలో అనేకులు ఇందువల్ల అంటే ఎందువల్ల? ఆయనలా మారకుండా, ఆయన నిన్ను కొనుక్కున్నాడు, కానీ కొనుక్కున్నందుకు ఆయనకి తగిన విధంగా నువ్వు ఉండకుండా అలా ఉండకుండా ఇందులో పాలు పంపులు పొందితే ఏమవుతారట? మీలో అనేకులు రోగులవుతున్నారు, రోగులైపోతా అన్నారు. ఈ రోగానికి మందు తెలియదు, ఎందుకంటే దేవుడు ఇచ్చిన రోగం అది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం కనపట్లేదమ్మా, అన్ని టెస్టులు బాగానే ఉన్నాయి, కానీ మీరు ఎందుకు అలా ఉంటుంది నీకు అంటారన్నమాట వాళ్ళు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన రోగాన్ని మనిషి ఎవడు కనుక్కోగలడు? మనిషి కనుక్కోను లేడు, మనిషి స్వస్థపరచను లేడు, అది దేవుడిచ్చాడు. మీలో అనేకులు రోగులు అవుతున్నారు, బలహీనులు అవుతున్నారు, చాలామంది అయితే చనిపోతున్నారు కూడా అని ఒక హెచ్చరిక అక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకొని తగిన యోగ్యతతో ఇందులో పాలు పొందాలంట. అప్పుడు ఇది మనకి మేలు చేస్తుంది. ఆత్మీయంగా మరింతగా బలపడతాం, మరింతగా స్థిరపడతాం. ఈ లోక మర్యాద మనల్ని ఏ రకంగానూ ప్రభావితం చేయదు, ఏ రకంగానూ దారి తప్పించలేదు. చక్కగా మెట్లు ఎక్కిన తర్వాత ఒక ప్లాట్ వస్తుంది చూడండి, ఆ ప్లాట్ మీద బాచిపెట్టేసి కూర్చున్నట్టు ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళు ఎవరు కదుపుతారు? మెట్ల మీద ఉన్న వాళ్ళు అయితే ఇలాంటివి పడిపోతారు. అందుకే నీరుగా అక్కడికి వెళ్ళిపోయారు. నిరీక్షణ ప్లాట్ అది.
ఆ నిరీక్షణకి వెళ్ళిపోయాం. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయను నెరిగి శ్రమల యందు అతిశయిద్దాము అన్నాడు పౌలు గారు కదా. కాబట్టి ఆ నిరీక్షణ ప్లేట్కి వెళ్ళిపోవాలా. అప్పుడు ఎవ్వరూ కూడా మనల్ని దారి తప్పించలేరు. ఈ లోక మర్యాద ప్రభావం మన మీద ఏమీ పనిచేయదు. శుభ్రంగా నిశ్చింతగా కూర్చుంటాం. ఆ స్థితికి వెళ్ళిపోవాలి. అందుకొరకే ప్రభు మనల్ని కొన్నాడు. ఆయన అలాగే ఉన్నాడు, మనం అలానే ఉండాలి. ఆయనకు తగినట్టు మనం ఉంటే తప్ప ఆయన దేహంలో రక్తంలో పాలు పంపడం మనకి క్షేమం కాదు. ప్రతి వారం మందిరానికి రావడం దానికి అర్హత కాదు. అయితే నేను బాప్తీసం పొందాను అనడం కూడా దానికి అర్హత కాదు. ఆయన ఇలాగా నువ్వు లేనప్పుడు నువ్వు వస్తే సుఖం ఏంటి? మారిపోవాలలా. యోవాబుకు దేవుడంటే నమ్మకం ఉంది, కానీ ఆయన లక్షణాలు ఆఖరికి లేకుండా పోయాయి. కాబట్టి ఎలా అయిపోయాడు? దుర్మరణానికి పాలైపోయాడు, హత్యగా ఆవింపబడ్డాడు. పోయింది జీవం, ఎలాగైనా పోయింది ప్రాణం. అదే పరిస్థితి అనమాట. ప్రభువు వల్లే మనం మారిపోవాలి, ఆయనలా మారిపోవాలి. అప్పుడు ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత మనకి లభిస్తుంది. అది కేవలం ఓరిమి వల్ల మాత్రమే, దీర్ఘశాంతం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. దీర్ఘశాంతం వహించినప్పుడే అన్నీ ఒక్కొక్కటి రూపుదిద్దుకుంటాయి లోపల. శాంతం కోల్పోతే ఇమ్మీడియట్గా పడిపోతాం, వెంటనే పడిపోతాం. పడిపోవడానికి కారణం ఏంటి? శాంతం లేకపోవడమే కదా. ఆ శాంతం అంటూ ఉంటే ఓర్చుకునే స్వభావం మనకు వచ్చిందంటే ఓర్పే మనల్ని బలవంతులను చేస్తుంది. ఓర్పే ప్రతి కార్యాన్ని సాధించేదిగా చేస్తుంది. పట్టుదల, ఇందాక చెప్పాను, ఎవరికి విడిచిపెట్టకుండా ఉండడం. అది ఉన్నప్పుడు మాత్రమే ప్రభువుకు తగినట్టుగా మనల్ని మనం సిద్ధపరచుకోగలుగుతాం. అప్పుడే ఆయన దేహం రక్తం మనకి మేలుకరం అవుతుంది. దేవుడి మాటల్ని దీవించునుగాక.